హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం కేజీ మసాలాను తీసుకుని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ గిన్నెలోకి 4 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లాలిక్కాయలు, కొంచెం అల్లం కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వేగించుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి వేగించుకొని ఇలా వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్లు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ను ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు ఎగిరే వరకు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఎగరనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పుదీనా వేసుకొని మూత పెట్టి నీళ్ళు దగ్గరగా ఎగిరే వరకు ఎగరనివ్వాలి. ఇలా దగ్గరగా ఎగిరిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ. కొత్తగా వంట నేర్చుకునే వారికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.